మనిషి అన్నట్టే చెప్తున్నాడు. ఇట్లాంటి వైసీపీ కుట్ర అన్నట్టే చెప్పుకొచ్చాడు. అది రాజకీయం నేర్చిన తనం అందామా, లేకపోతే రాజకీయంలో ఎదురుదాడి అందామా దాన్ని? ఆ విషయంలో ఆయన చేసింది తప్పు. రెండోది వచ్చేటప్పటికి ఈ కేసులు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చెప్పుకోకపోవచ్చు, అట్లాగా కేసులు ఇతని మీద పెట్టడం. ఇలా కార్యకర్తలే కాస్త ఎక్కువ ఉత్సాహం చూపించారు. ప్రయత్నం చేయడం కానీ ఖచ్చితంగా కేసులు పెట్టడం కానీ దాడులు చేసే ప్రయత్నం కానీ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారా జన సైనికులు ఆ కేసులో? అంటే పవన్ కళ్యాణే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని మనం మోటివేట్ చేశాడు ఇట్లా చేయమని. మన సాయికృష్ణ సొంత తర్వాత ఏం పద్దాక నేనే మాట్లాడాలా, ఎవడు స్పందించడా, ఎవరికి లేదనేటప్పటికి నువ్వు తెలుగుదేశంలో ఎవడు పడతాడు మాట్లాడు, ఎవరు మాట్లాడాలో వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎవరు నన్ను ఇరికించాలనుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ఇరికిస్తారు, అంతేగాని వేగ్గా రోడ్డు మీద పడిపోరు. నిరసనలు కూడా చేపిస్తారు వాళ్ళు, వ్యూహాత్మకంగా ఉంటది. వాళ్ళ తప్పు లేదన్నట్టు ఎదురు వాళ్ళ తప్పు అన్నట్టు చూపెడతారు. జనసేన కూడా నిజంగానే పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులు స్పందించాలనుకున్నప్పుడు ఏ విషయంలో స్పందించాలో వాళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ప్రతి దాంట్లో స్పందించమంటే బెంగాల్ అయిపోతుంది. మంది కూడా మమతా బెనర్జీని ఏదన్నా అంటే చాలు మీద పడిపోతారు వాళ్ళు. ఇదివరకు అది దెబ్బతినిసింది మమతా బెనర్జీని. ఇప్పుడు బీజేపీ వాళ్ళనప్పుడు ద్రోహులుగానే చూపెట్టింది మమతా బెనర్జీ. ఇప్పుడు అట్లాగే వీళ్ళు చూపెడుతున్నారు వైసీపీ వాళ్ళని ద్రోహులుగా. కానీ ఎల్లకాలం ఒకటే కాన్సెప్ట్ ఉండదు కదా, అది భవిష్యత్తులో దెబ్బ అవుతుంది.